హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఇంట్లో మన పేరెంట్స్ ఇమేజెస్ అవనివ్వండి, మన గ్రాండ్ పేరెంట్ ఇమేజెస్ అనేవి బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి కదా! అలా బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఇమేజెస్‌ని మనం కలర్ ఫోటోస్‌గా ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలో నేను మీకిప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌నైతే తీసుకురాగలుగుతాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మొబైల్‌లో క్రోమ్ ఆర్ గూగుల్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ కింద న్యూ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ అప్‌లోడ్ న్యూ ఇమేజ్ మీద ట్యాప్ చేసి గ్యాలరీ నుంచి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌ని అయితే అప్‌లోడ్ చేసుకోండి. అప్‌లోడ్ చేసుకున్నాక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనేది కలర్ ఇమేజ్‌గా చేంజ్ అవ్వడానికి 2-3 సెకండ్స్ అయితే టైం తీసుకుంటది. చూసారు కదా! ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి పైన నార్మల్ ఇమేజ్ మనం అప్‌లోడ్ చేసింది. ఇక్కడ చాలా ఫిల్టర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫిల్టర్ నచ్చిద్దో ఆ ఫిల్టర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ 2-3 ఫిల్టర్స్ అనేవి అప్లై చేసి చూపిస్తాను. ఇంకో ఫిల్టర్‌ని అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. క్లియర్‌గా అయితే చూడండి. ఈ విధంగా మనం ఇక్కడ చాలా ఫిల్టర్స్ అనేవి మన ఇమేజ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫైనల్‌గా మీకు ఏ ఫిల్టర్ నచ్చిద్దో ఆ ఫిల్టర్‌ని సెలెక్ట్ చేసుకొని కింద మీకు ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కలర్ ఫోటో అనేది ఈజీగా మన మొబైల్‌లోకి అయితే డౌన్‌లోడ్ అయిపోతది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్‌ని కలర్ ఇమేజెస్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.